వనవీర. ఈ సినిమా పేరు యాక్చువల్గా వానర. సెన్సార్ ఇష్యూస్ ఏవో వచ్చి సినిమా టైటిల్ మార్చారట. ఈ సినిమాకి సంబంధించి ఒక ట్రైలర్ని రిలీజ్ చేశారు. లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసేయండి. ఈ ట్రైలర్ ఓపెన్ అవ్వడమే మంచి హుక్ పాయింట్తో ఓపెన్ అయింది. సైన్యం అంటూ మన వానర సైన్యాన్ని ఉద్దేశిస్తూ ఒక డైలాగ్తో క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. తర్వాత కాస్త రెగ్యులర్గానే అనిపించిన ఎండింగ్ వచ్చేసరికి ఒక సీరియస్ పొలిటికల్ డ్రామా లాగా ఏదో ఒక సీరియస్ పొలిటికల్ డ్రామాలాగా ఉండబోతుంది అనే విషయం అయితే అర్థమవుతుంది. నందు గారు విలన్ రోల్ ప్లే చేశారు. బేసికల్లీ ఒక పాలిటీషియన్ విలన్ అంటే మనం అందరం బాగా కనెక్ట్ అవ్వగలం. అలా కనెక్ట్ అయ్యేలా తీస్తే వర్కౌట్ అవ్వచ్చు. ట్రైలర్లో ఏదో బైక్ గురించి ఉంది. స్టోరీ ఆ బైక్ చుట్టే ఉండబోతుందేమో అని అనిపిస్తుంది. జస్ట్ గెస్సింగ్ అంతే. హీరో హీరోయిన్ ఇద్దరు బండి విషయంలో కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మధ్యలో ఏదో రానా రామ్ చరణ్ అని ఒక జోక్ ఉంది. ఏంటో అండి, అసలు అది వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో అక్కడక్కడ చూపించిన హనుమాన్ రెఫరెన్సెస్ అయితే బాగున్నాయి. సినిమాలో ఆ టైటిల్ని జస్టిఫై చేసే సీన్స్ ఎలా ఉంటాయో చూడాలి. మరి పాలిటీషియన్ వర్సెస్ కామన్ మ్యాన్ అనే కాన్సెప్ట్స్ మంచిగా ఎగ్జిక్యూట్ చేస్తే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అందులోనూ విలన్ని పెద్దోళ్ళని, హీరోని తక్కువ జాతి అని అంటున్నారు. మరి చూద్దాం, ఆ సైడ్ ఏమైనా తీసుకెళ్తారేమో. కథని పెద్దగా అర్థం అవ్వకుండానే క్యూరియాసిటీ బిల్డ్ చేస్తూ ట్రైలర్ని బాగానే కట్ చేశారు. ట్రైలర్ అయితే డీసెంట్గానే ఉంది. మీరు చూడకపోతే ఒకసారి లుక్ వేయండి. ఫన్ పోర్షన్స్ అండ్ కొన్ని పోర్షన్స్ కొంచెం డౌట్గా ఉన్నాయి. అక్కడ పోగొట్టకపోతే చాలని ఫీల్. సో సినిమా అయితే January 1st రిలీజ్ అవుతుంది. చూద్దాం, సినిమా రిలీజ్ అయ్యాక ప్రాపర్గా డిస్కస్ చేసుకుందాం. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.